హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? గణేష్ నేనైతే బాగానే ఉన్నావు కదా? బాగున్నాను బాబాయ్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మా గిరిజన ప్రాంతాలలో పూర్వకాలము అంటే ప్రస్తుతానికైతే అరిసెలు అనేసి బూరెలు అనేసి స్వీట్ అనేసి హాట్ అనేసి రకరకాలు వచ్చేసాయి. కానీ మా చిన్నప్పుడు మా గిరిజన ప్రాంతాలలో ఒకే ఒక స్వీట్ ఉండేదండి. అది కూడా సంక్రాంతి పూట చేసుకునేవాళ్ళు. ఆ స్వీట్నే మేము ఇప్పుడైతే వీడియో చేయబోతున్నాం. దాని పేరే కుడుము అండి. వాటిని మేము ఏ విధంగా ప్రిపేర్ చేస్తామన్నది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాము కదా గణేష్? గణేష్కి అయితే దాని గురించి తెలియదంట, నాకైతే తెలుసు. కుడుమునైతే ప్రిపేర్ చేసి ఈ వీడియోలో చూపించబోతున్నాం. వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ట్రైబల్ కల్చర్ వీడియోలు, కుకింగ్ వీడియోలు మా ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. గణేష్ అయితే కెమెరా ఆన్ చేసి అలా చూస్తున్నాడు. లొకేషన్ అయితే బాగుంది కానీ చాలా బాగుంది గణేష్, చాలా బాగుంది బాబాయ్. లొకేషన్ అయితే అదిరిపోయినట్టుంది. అవును. వీటిని అడ్డాకులు అనేసి అంటారండి. వీటితో ఒకప్పుడు ఇస్త్రీ ప్లేట్లు కూడా చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తున్నారు కానీ చాలా తక్కువ. ఇస్త్రీ ప్లేట్లు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, పేపర్ ప్లేట్లు అంటే ఈజీగా అర్థమవుతుంది. తీసి అదొద్దు, అది చిరిగిపోయింది. మంచిది తీసుకో. చిరిగిపోయింది, మనకు పనికిరాదు. ఇక్కడ మంచిది ఉన్నది, ఇక్కడ కూడా తీసుకో. ఆకు కూడా తీసుకో. తీసుకో, బాగుంది కదా? ఇది రెండు బాగున్నాయి, తీసి. పర్లేదురా, పర్లేదు. బాగుంది కదా? ఇది కొంచెం చిరిగిపోయింది కదా? పర్లేదు, పట్టేసి. ఇవి తీసుకో కనీసం, ముదిరింది. ఇవి చేనండి. దీంట్లో మా వాళ్ళు అయితే చోళ్ళు అయితే వేస్తారు. అది మీరు రాగులు అంటారు కదా, మేమైతే చోళ్ళు అనేసి అంటాము. వీటి యొక్క పిండితోనే మేము ఇప్పుడు కూడా కుడుములు కూడా తయారు చేస్తున్నాము. గణేష్ అన్ని తీసుకున్నావు? ఇంకో 5 తీ, సరిపోద్ది. మరి ఎక్కువ వద్దు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అది గుమ్మడికాయ అండి. ఈ చేనులోనే నాటుకున్నారు గుమ్మడికాయ. అయితే అడ్డాకుల్ని చుట్టుకొని కాసింది. పెద్ద సైజు వస్తాయి ఇవి. కానీ ఇప్పుడే తింటే పప్పులు వేసుకొని కర్రీ వండుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది కదా డాడీ? కామ్గుండు, నువ్వు అల్లరి చేయొద్దురా. నా కూర్చో. ఏడు గణేష్ కామ్గా అయిపోయావు. గణేష్కి తెలియదంటమ్మా కుడుముల గురించి. డాడీ తినేస్తున్నాడే బెల్లం. వద్దు డాడీ, తినొద్దు. చాలా గట్టిగా ఉంది. ఎలా ఉంది? ఎలా ఉంది డాడీ? చెప్పు నాన్న, ఎలా ఉంది? ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది? చూపరా. డాడీ హెల్ప్ చేస్తాను మా మమ్మీకి. శుభ్రంగా రాయితో కొట్టేసిందండి మా ఆవిడైతే. బెల్లం అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలకు చేశారు. మా ఆవిడ కన్నా మా బుడ్డోడే ఎక్కువ పని చేస్తున్నాడు కదా డాడీ? తిన్నావా? తింటావా? ఎలా ఉంది నాన్న? తిన్నావు కదా ఇందాక బెల్లం? చాలా బాగుందా? ఏటా వెయిట్ చేస్తున్నావా? వెయిట్ చేస్తున్నాను కరగడానికి. ఓకే. చాలా సరిపోద్ది, ఎక్కువైపోద్ది కదా? కలుపుతున్నామండి బెల్లం నీళ్ళతో రాగి పిండిని అయితే కలుపుతున్నాము. పోయి పింపరాలేదు. గణేష్ కూడా చెప్తున్నాడు తల్లి. డాడీ నువ్వు అలర్ చేయదు, కూర్చో. తమ్ముడు గణేష్ బాబాయ్, ఇప్పుడైతే కుడుములు రెడీ చేసుకుందాం. అవును బాబాయ్. దగ్గర వచ్చి ఇదా ఈ మాత్రం చిన్నగా తీసుకోవాలి బాబాయ్. ఆకు సైజుని బట్టి పెద్ద అయితే పెద్ద తీసుకోవచ్చు. ఈ మాత్రం తీసుకొని జస్ట్ ఈ విధంగా చిన్న ముద్ద చేసుకోవాలి కనుక. ముద్ద చేసి
ఈ ఆకు వేయాలి బాబాయ్ ఇలాగా ఇవి ఆకు మాత్రం వేసుకొని అలా మడిపినట్టు చేయాలి బాబాయ్. మడిపినట్టు చేయడం కాదు, మడిపేయడమే. అవునా? ఇప్పుడైతే మా పిన్ని కూడా చేస్తుంది. ఇద్దరు చేస్తే బేగ అయిపోతుంది కదా కదా బాబాయ్. మీ పిన్నికి వచ్చు ఇలాంటి పిండి వంటలన్నీ మీ పిన్ని వండడం సీనియరే. ఇలా మడత పెట్టేసి ఉంచేయడమే, నెక్స్ట్ ఎత్తుకోవచ్చు. నాన్న చేసిస్తున్నాడు చూడే. రెడీ చూస్తున్నాడు, తీయలా తీస్తున్నాడు. అవును చూడు. వద్దు డాడీ ఎలా చేస్తాడు. ఏదిగో ఇది నువ్వు చెయ్యి. అది చేయలేడు, అది చేయి, ఇట్లా వద్దు. అయిపోయింది బాబాయ్. ఓకే ఇప్పుడు ఉడకబెట్టేస్తే అయిపోయింది. మొత్తం అయిపోయింది కదా బాబాయ్. కిందన అయితే ఇవి పెట్టకూడదు, ఇవి కిందన తగలకుండా ఆవిరితోనే ఉడకాలి కాబట్టి ఈ విధంగా పుల్లలు అయితే అడ్డు పెట్టుకున్నాము. వాటర్ ఈ మాత్రం సరిపోద్ది గణేష్. సరిపోద్ది బాబాయ్ మాత్రం ఎక్కేయాలేమో కదా. లేదు సరిపోద్ది, ఈ మాత్రం స్లోగా పెట్టుకోవాలి జారకుండా. జారితే కింద పోతా కదా బాబాయ్. కింద పోదు, జారకుండా పెట్టుకోవాలి. జారదు కదా, మనం కూడా బాగా చేసాం కదా. ఇలా పెట్టిన తర్వాత మనం ఉడకబెట్టామంటే ఆవిరితోనే ఉడికిపోతా బాబాయ్. ఎక్కువ ఉడికిపోతాయి అది. అవునులే. మొత్తం అయితే సర్దేశానండి, ఇప్పుడైతే ఎత్తేస్తున్నాను. కుడుములు అయితే ఉడికిపోయాయండి. ఈ విధంగా రాయి పెట్టింది మా ఆవిడైతే, ఎందుకంటే ఆవిరి బయట పోకూడదు కాబట్టి. గణేష్ రెడీనా తినడానికి? రెడీ బాబాయ్. కుమ్మేద్దాం. కుమ్మేదానికి ఇలా ఉడికాయి సూపర్ ఉడికే. స్మెల్ అయితే తీయగా వస్తుంది. స్మెల్ అయితే తీయగా వచ్చింది. వేడిగా ఉన్నప్పుడు తీయాలి, ఇది వార్చేయడానికి అవ్వదు. అవునా? వేడికి చూసుకుంటూ తీసుకోవడమే. వేడిగా ఉంటావు, జాగ్రత్త. గణేష్ ఓపెన్ చేసుకో, వేడిగా ఉన్నాయి. వేడిగా ఉంది బాబాయ్. భలే వేడిగా ఉన్నా బాబాయ్. మంచిగా ఉడికినట్టున్నా కదా బాబాయ్. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇదిగో విరిస్తే కొద్దిగా గట్టి పడుతుంది ఉడికితే. చిన్నప్పుడు అయితే సంక్రాంతికి ఇదే మాకు స్వీటు. ఇప్పుడైతే అరిసెలు బూరెలు అన్నీ వచ్చాయి, కానీ మా చిన్నప్పుడు అయితే ఇదే స్వీట్ అనమాట మాకు. ఇప్పుడు బాబా నాకు చాలా బాగుంది. బాగుందా? బాగుంది, ఈజీగా ఉంది. మా మాయ కూడా నచ్చిందంట. చాలా నచ్చిందండి. అవును, టేస్ట్ చేయమ్మా. చాలా బాగుంది. బాగుందా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే కుడుము అయితే ప్రిపేర్ చేస్తాము. గణేష్కి అయితే నచ్చిందంట. నచ్చింది కదా? నచ్చింది కుడుము అయితే. నచ్చిందా? ఇదే చూడడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నచ్చింది నాకైతే. అవును, వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.